వెల్కమ్ టు ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్. బాగా చదువుకొని ప్రతిభ కనబరిస్తేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. స్థానిక 1వ డివిజన్ నారాయణపురంలో కేర్ ఫర్ ఆల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ పాస్టర్ డి కోటేశ్వరరావు మరియు దేవామణి పర్యవేక్షణలో కేర్ ఫర్ ఆల్ వెల్ఫేర్ సొసైటీ మరియు క్రైస్ట్ మిషన్ చర్చ్ సంయుక్త ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, బట్టల పంపిణీ కార్యక్రమం ఉచితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పేద విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం మంచి కార్యక్రమం చేపట్టిన కేర్ ఫర్ ఆల్ వెల్ఫేర్ సొసైటీ మరియు క్రైస్ట్ మిషన్ చర్చ్ వారిని అభినందించారు. ఇటువంటి పేద విద్యార్థులను ఆదుకునేందుకు బాధ్యత కలిగిన సమాజ సేవకులు ముందుకు రావాలని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, కమిటీ సభ్యులు మారిశెట్టి నరసింహమూర్తి, డి లక్ష్మణారావు, పి దేవానంద్, కె శ్యామ్ కుమార్, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. జూన్ నెల, జూలై నెల, ఆగస్టు నెలలో పుస్తకాల పంపిణీ, బ్యాగ్స్ పంపిణీ చేస్తున్నప్పుడు వారు కాదనకుండా, ఆ దినాల్లో కాదనకుండా వాసు గారిని బట్టి అంటే మన దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగిన వారు. మరి గత 40 దినాల ఉపవాస ప్రార్థనలో కూడా 7 దినాలు వారు ఉపవాసం ఉన్నారు. కొడదా మరి చప్పట్లు కొట్టాలి కదా. ఆ దినాల్లో కూడా 7 దినాలు ఉపవాసం ఉండి చక్కగా మరి వారు ఎంతో సహకరించారు. ఈ యొక్క గొప్ప విజయాన్ని దేవుడే వారికి అనుగ్రహించాడు. క్రైస్తవులంగా మరి రాజమండ్రి పట్టణంలో మేము కూడా ఎంతో సంతోషించాం, వెనకాల ప్రార్థన చేశాం. మరి ఈ సమయంలో వారిని మేము ప్రేమపూర్వకంగా మరి సంఘం తరఫున, మరి కేర్ ఫర్ ఆల్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మొట్టమొదటిగా యూత్ వారు, పెద్దవారు అందరూ వచ్చి మన ఆదిరెడ్డి వాసు గారిని పూలమాలతో సత్కరించాలని ప్రభు పేరిట వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. చప్పట్లు కొడదు ఒకసారి గట్టిగా. మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే మన మధ్యలో మరి ఎన్నో సంవత్సరాలుగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సార్. చప్పట్లు కొడదాం. సమానులు కోటేశ్వరరావు గారికి, వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కడలి రామకృష్ణ గారికి, తెలుగుదేశం పార్టీ నగర ఉపాధ్యక్షులు జానకిరామ్ గారికి, నా సోదర సమానులు అబ్దుల్లా గారికి, ఇతర పెద్దలకు, మీడియా వారికి అందరికీ నమస్కారం. సంఘస్థులకి నమస్కారం. పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్. ప్రతి ఇయర్ మీతో వచ్చి క్రిస్మస్ నేను పాల్గొంటున్నాను. ప్రతి ఇయర్ కోటేశ్వరరావు గారు మిస్ అవ్వకుండా మరి నన్ను తీసుకొచ్చి మీతో క్రిస్మస్ పాల్గొనే అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఇది ఒక అదృష్టం. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తోటి విడదీయని బంధం ఉంటుంది. అలాంటి ఒక ఇన్స్టిట్యూషనే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్. ఈ ఏర్పాటులో, ఈ సంస్థ ఒక ఏర్పాటులో ఆనాడు కడల రామకృష్ణ గారు, మాది ఒక పాత్ర ఉంది. కొన్ని అనివార్య కారణాలు లేకపోతే పరిస్థితులు కొంతమంది తీసుకొచ్చినప్పుడు మనం ఈ యొక్క దేవాలయానికి మనం సహకరించాలని చెప్పి ఆనాడు వీరికి అండగా నిలబడితే దాన్ని అభిమానంగా మనసులో పెట్టుకొని ఆనాడు నుంచి మనని ప్రేమగా ఆదరిస్తా ఉన్నారు, మనసులో పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఈరోజు సమాజంలో కోటేశ్వరరావు గారి లాగా అనేక మందికి మనం ఉపయోగపడతా ఉన్నాం, చాలా మందికి సేవ చేస్తా ఉన్నాం. కానీ అందరూ ఈ విధంగా ప్రేమ చూపించరు. కొంతమంది సాయం పొందిన తర్వాత పొందిన నోరులే మమ్మల్ని పొగిడిన నోరులే మమ్మల్ని తిడతా ఉంటాయి. కానీ ఈయన ఆనాడు చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రాజు కూడా అభిమానంగా ప్రతి కార్యక్రమంలోనే మనల్ని భాగస్వాములు చేస్తా ఉన్నారు. రేపటి అనే రోజున ఏ సమస్య వచ్చినా ఈ యొక్క సంస్థకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తూ కోటేశ్వరరావు గారి ద్వారా మరింత మంది పిల్లలు మంచి బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని, వారిచే వీరందరూ కూడా ఉన్నతమైన స్థానాలకి వెళ్లాలని, మంచి చదువుని అందించాలని,
దైవం పట్ల భక్తి శ్రద్ధలు ఉండాలని, ఆధ్యాత్మికంగా మంచి పౌరుల కింద తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఆయన్ని కోరుకుంటూ, మరి ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు మమ్మల్ని కూడా భాగస్వాములు చేయడం అన్నది చాలా ఆనందించదగ్గ విషయం. తప్పకుండా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. సార్ అటు చూడండి సార్. ఓకేనా? ఇలాగెళ్ళండి పైకి. తెలుగు పైకి వెళ్దాం. ఇప్పుడు 3 క్యాపిటల్స్ సింగిల్ క్యాపిటల్ అన్న చాలండి అన్న కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, అందరికీ ఉన్నాయి చెప్పండి, మైక్ లో చాలా సీరియస్. ఓకేనా? రేపు పొద్దున్న నాకేసిన